గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వీకెండ్ వాయిసెస్. తెలంగాణలో కొత్త జిల్లాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. 10 జిల్లాల తెలంగాణ కాస్త 25 తెలంగాణగా అవతరించనుంది. కొత్త జిల్లాల ప్రకటనకు ముహూర్తం ఖరారైన ప్రాంతాల ఎంపికపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చడం ఖాయమని తేలిపోయింది. కొత్త జిల్లాల కోసం దాదాపు 20 డిమాండ్లు సర్కారు ముందున్నాయి. ఉద్యమ సమయం, ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఇందులో నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కొత్తగూడెం ప్రాంతాలున్నాయి. అలాగే సూర్యాపేట, కామారెడ్డి, మంచిర్యాలతో పాటు భూపాల్పల్లిని జయశంకర్ జిల్లాగా మారుస్తామన్నారు. కేసీఆర్ హామీ ప్రకారం ఇవి కొత్త జిల్లాలు కావడం ఖాయంగా తెలుస్తోంది. ఇక తెలంగాణకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ను 4 జిల్లాలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి గోల్కొండ, లష్కర్, భాగ్యనగర్ పేర్లను కూడా పరిశీలిస్తోంది. తెలంగాణ ఏర్పాటయ్యాక కొత్త జిల్లాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ములుగు, గద్వాల, వనపర్తి, జనగామ, మహబూబాబాద్, యాదాద్రిను జిల్లాలుగా చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గద్వాల ధర్నాలతో హోరెత్తిపోతోంది. మాజీ మంత్రి డీకే అరుణ కేసీఆర్ను కలిసి విషయంపై విజ్ఞప్తి కూడా చేశారు. ఆ తర్వాత కల్వకుర్తిని జిల్లా చేయాలంటూ మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో నిరసనలు జరిగాయి. ఇదే జిల్లాలో వనపర్తిని జిల్లాగా చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో ముఖ్యమైన జిల్లా వరంగల్ కూడా కొత్త జిల్లాల డిమాండ్తో ఉద్యమం నడుస్తోంది. జనగామలో స్థానికులు రిలే దీక్షలు చేపట్టారు. మహబూబాబాద్, ములుగులో అప్పుడప్పుడు నిరసనల గళం వినిపిస్తోంది. వరంగల్ జిల్లాలోని ములుగును జిల్లాగా చేయాలంటూ మంత్రి చందులాల్ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగాయి. ఇదే జిల్లాలోని మహబూబాబాద్ను జిల్లా చేయాలన్న డిమాండ్ బలంగా ఉంది. స్థానిక ఎంపీ సీతారాం నాయక్ మాత్రం పార్లమెంటు నియోజకవర్గాలనే జిల్లాలుగా మార్చాలని ప్రతిపాదించారు. అటు మహబూబాబాద్ను జనగామలో కలుపుతారన్న వార్తలతో స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో ఇదే ఇవాల్టి వీకెండ్ వాయిసెస్ టాపిక్. కొత్త జిల్లాల ఏర్పాటు బంగారు తెలంగాణకు బాట అవుతుందా అనే అంశంపై 9553586026 నెంబర్కి మీరు మీ పేరు అండ్ మీ ఫోటో కనుక మాకు పంపిస్తే వాట్సాప్లో మేము మీకు కాల్ చేసి మీ ఒపీనియన్ తెలుసుకుంటాం. లేకపోతే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ షోలో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. లేకపోతే వాట్సాప్ ద్వారా కూడా మీ ఒపీనియన్ని వీడియో రూపంలో తీసి మాకు పంపించవచ్చు. ఇవాళ ఫస్ట్ కాలర్ వరంగల్ నుంచి రాజు ఫోన్ లైన్లో ఉన్నారు. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. చెప్పండి. మీరు అంటున్నారు కదా బంగారు తెలంగాణ కోసం జిల్లాల ఏర్పాటు బంగారు తెలంగాణకు ఉపయోగపడుతుందా అని. 100% అండి. ఎందుకంటే చిన్న జిల్లాలతోనే మన బంగారు తెలంగాణ మనం సాధించవచ్చు. ఎందుకంటే ఒక క్లాస్ లో ఒక 100 మంది ఉంటే ఒక టీచర్ ఉంటారండి. అదే 100 మందికి 10 మంది టీచర్లు ఉంటే ఇంకా కొంచెం మార్కులు ఎక్కువ రావడానికి, స్టడీ ఎక్కువ చేయడానికి, వాళ్ళు వినడానికి కూడా బాగుంటుంది. ఎగ్జాంపుల్ నాది. అంటే ఈ చిన్న జిల్లాలతోటి తెలంగాణ బంగారు తెలంగాణ 100% సాధిస్తాం. ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి మన తెలంగాణ నష్టపోతూ ఉంది. ఆ నష్టపోతున్నందుకు ఈ కేసీఆర్ గారు కొత్త ప్రణాళికను ఏర్పాటు చేసి మన జిల్లాలను పెంచుతున్నారు. దీనికి 100% బంగారు తెలంగాణ సాధిస్తామండి. రైట్, థ్యాంక్ యూ రాజు గారు, ఫోన్ లైన్లో జాయిన్ అయ్యి మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. సో ఈ జిల్లాల ఏర్పాటు వల్ల ఎంతవరకు బంగారు తెలంగాణ అనే స్వప్నం సాకారం అవుతుంది అనే టాపిక్ ఇవాళ వీకెండ్ వాయిసెస్లో మీ ఒపీనియన్స్ మాకు కాల్ చేసి షేర్ చేసుకోవచ్చు. అనేక చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. మా నియోజకవర్గాన్ని జిల్లా చేయాలంటే మా నియోజకవర్గం అని రకరకాల డిమాండ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం 10 జిల్లాల తెలంగాణ 25 జిల్లాల తెలంగాణగా మారబోతోంది. ఈ మేరకు కేసీఆర్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇవాళ తెలంగాణ జేఏసీ కూడా మీట్ అయింది. శాస్త్రీయ ప్రాతిపదికనే ఈ జిల్లాల ఏర్పాటు జరగాలి అని చెప్పి కూడా వాళ్ళు కూడా డిసైడ్ చేశారు. ప్రజల్లో కూడా బలంగా ఉంది. ఈ ఇష్యూకి సంబంధించి చాలా బలంగా ఫీల్ అవుతున్నారు. అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి ఫలాలు కింది స్థాయి వరకు చేరతాయని చెప్పి. ఇక మరో కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో ఎంతైనా ఉంది. ఒక జిల్లాలో మారుమూల గ్రామాల నుంచి సుమారు 200 కిలోమీటర్ల నుంచి ప్రజలు, రైతులు జిల్లా కేంద్రానికి వస్తున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం తదితర అంశాల మీద ఖచ్చితంగా నూతన జిల్లాలు కావాలి. బంగారు తెలంగాణ సాకారం కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లా ఏర్పాటు తప్పకుండా జరగాలి. ఎందుకంటే జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన సౌలభ్యం దొరుకుతుంది, అధికారులు అందుబాటులో ఉంటారు, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు జరగాలి.
ఖచ్చితంగా అధికారులు అందుబాటులో ఉంటారు. మన పక్కనున్న చాలా రాష్ట్రాలు కూడా అక్కడ జనాభా ప్రాతిపదికన ఆ రకంగా చూసినా మనకన్నా ఎక్కువ జిల్లాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. దీన్ని ప్రాతిపదికగా తీసుకుని ఎప్పటి నుంచో కూడా ఈ డిమాండ్ ఉంది. ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత దీన్ని ప్రయారిటీ లిస్టులో పెట్టుకున్నారు కేసీఆర్. 10 జిల్లాల్ని జనాభా ప్రాతిపదికన మరింత అధ్యయనం చేసి ఒక శాస్త్రీయ పద్ధతిలో 10 జిల్లాల్ని 25 జిల్లాలుగా మార్చాలని చెప్పి దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఈ ఇష్యూపై ఈ కొత్త జిల్లాల ఏర్పాటు బంగారు తెలంగాణకు బాటవుతుందా? ఇది ఇవాల్టి వీకెండ్ వాయిసెస్ టాపిక్. మీ ఒపీనియన్ మాతో పంచుకోవచ్చు. లైవ్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోవచ్చు. లేకపోతే 9553586026 నెంబర్ కి మీ ఫోన్ నెంబర్ అండ్ మీ ఫోటో మాకు వాట్సాప్ లో పంపిస్తే మేమే కాల్ చేసి మీ ఒపీనియన్ తెలుసుకుంటాం. లేకపోతే వాట్సాప్ వీడియో రూపంలో కూడా మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోవచ్చు. అనేక చోట్ల ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన డిమాండ్స్ మనం చూస్తున్నాం. ఖమ్మం, వరంగల్ అనేక జిల్లాల్లో ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి డిమాండ్స్ ముందుకొస్తున్నాయి. ధర్నాలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, రకరకాల సంఘాలు కూడా ఈ ధర్నాల్లో వాటిలో పాల్గొంటున్నాయి. ఈ జిల్లాలతో పాటు ఇందాక నేను చదివిన జిల్లాలతో పాటు ఖమ్మంని కూడా 2గా విడగొట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఖమ్మంని 2గా విడగొట్టాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఖమ్మంలో కూడా గిరిజన ప్రాంతమైన భద్రాచలాన్ని, ఎక్కడైతే రాముల వారు ఉన్నారో దాన్ని ఒక ప్రత్యేక జిల్లాగా మార్చాలన్న అంశం ప్రభుత్వం పెండింగ్ లో ఉంది. ఆదిలాబాద్లో నిర్మల్, కరీంనగర్ జిల్లాలో మెట్పల్లి, కోరుట్ల డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఇక నల్గొండ జిల్లాలో ఆలేరు కేంద్రంగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానిక నేత మోత్కుపల్లి నరసింహులు పాదయాత్ర కూడా చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లా మేడ్చల్ను జిల్లా చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇబ్రహీంపట్నంను జిల్లా చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అనేక డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరో కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వినయ్ గారు, గుడ్ ఈవినింగ్, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. ఈ బంగారు తెలంగాణలో భాగంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏదైతే అదనపు జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన చాలా మంచిదండి. అదేవిధంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే సామాన్య జనానికి ప్రభుత్వం అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా ఏదైతే వికేంద్రీకరణలో భాగంగా అధికారులు ప్రజల దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. పేద ప్రజలకు ప్రభుత్వం అందుబాటులోకి వస్తుంది అనేది మా ఆలోచన. అదేవిధంగా ఈ వరంగల్ జిల్లాలో ములుగు జిల్లా ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష బాగా ఉంది. గతంలో కేసీఆర్ గారు గిరిజన ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తా అని ములుగు ప్రాంతంలో సమ్మక్క సారక్క జిల్లాగా ఏర్పాటు చేస్తామనే హామీ ఒకటి ఉంది. మరి గిరిజన ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటే ములుగు ప్రాంతాన్ని సమ్మక్క సారక్క జిల్లాగా ఏర్పాటు చేయాలనే మా డిమాండ్ ను కేసీఆర్ గారి ముందు మీ ద్వారా ఉంచాలని కోరుకుంటూ, ఏదైతే జిల్లాలు ఏర్పాటు చేస్తారో దాంట్లో ఖచ్చితంగా మాకు ప్రియారిటీ ఇవ్వాలి. నేషనల్ హైవే ఆనుకొని అదైతే స్టేట్ ఫెస్టివల్ గా ఉందో సమ్మక్క సారక్క జాతర కూడా మా దగ్గర ఉంది. అన్ని విధాల అనుకూలమైన ప్రభుత్వ స్థలాలు, అదేవిధంగా రవాణా సౌకర్యం, గోదావరి పరివాహక ప్రాంతం కూడా మాకుంది. మరి దీన్ని బట్టి చూస్తే ఏ విధంగా చూసినా కూడా వరంగల్ జిల్లా ములుగు ప్రాంతమే జిల్లా కేంద్రానికి అనువైన ప్రదేశంగా ఉంటుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా ఆకాంక్ష నెరవేర్చాలని, పేద ప్రజలకు గిరిజన ప్రాంతానికి అండగా ఉండాలని కేసీఆర్ కోరుతున్నాం. రైట్ వినయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీకెండ్ వాయిసెస్ లో మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. మరో కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నారాయణ ఖేడ్ నుండి చెప్తాకే. చెప్పండి. ఇప్పుడు ఏమైతుందంటే పై స్థాయిలో ఇప్పుడు జిల్లా కేంద్రం అంటే 4-5 మండలాలకు కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు కింది స్థాయిలో అధికారులు ఎక్కువ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి అధికారి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏమైతుందంటే కింది స్థాయిలో ఇప్పుడు అధికారులను ఎక్కువ రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని వల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఉన్న విద్యార్థులకు కూడా ఉపాధి అనేది ఎక్కువ, ఈ జాబ్స్ అనేవి ఆపర్చునిటీస్ వస్తాయి. అదే విధంగా మన పరిపాలన అనేది కింది స్థాయిలో అసలు బాగా జరగట్లేదు. పైన వాళ్ళు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కింద అసలు ముందుకెళ్ళట్లేదు అన్నట్టుగా ఉంది కదా. అలాంటి పరిస్థితి రాకుండా ఏమవుతుందంటే ప్రతి అధికారి చొరవ తీసుకొని స్పీడ్ గా పనులు చేయడానికి ఆస్కారం ఉంటది. అదే విధంగా మన తెలంగాణ, బంగారు తెలంగాణ ఎంత దూరంలో లేక 2-3 years లో మనం చాలా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటది. మళ్ళీ అదే విధంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో ఏ విధంగా అయితే సీసీ కెమెరాల ద్వారా నిఘా పెడుతున్నారు, ఈ కింది స్థాయిలో ఏర్పాటు చేసినప్పుడు ఏంటంటే జిల్లా స్థాయిలో నన్ను ఎవడు పట్టించుకుంటాడని వాడు లీవ్స్ పెట్టి వెళ్ళిపోతే అట్లా బాగుండదు. కాబట్టి వాళ్ళని కూడా నిఘా పెట్టాలి. పూర్తి స్థాయిలో అధికారులను నియమించుకోవాలి.
ఇక ఒకవేళ ఏర్పాటు చేసి అక్కడ అధికారులు లేక ఓ 4-5 గ్రామాలకు ఇప్పుడు మా దగ్గరనే ఉన్నారు, 4-5 గ్రామాలకు ఒక విఆర్ఓ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఓకే, అలాంటి పరిస్థితి వస్తే ఏమవుతుందంటే అసలు ఎవరికి 4-5 రావాలో ఎవరికి అతను అందుబాటులో ఉండక వీళ్ళు ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఆభాసు పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, కాబట్టి ఖచ్చితంగా అధికారులను నియమించుకోవాలి, ఈ సాధ్యమైనంత వరకు చేసుకొని అయితే మన బంగారు తెలంగాణ బాగుపడుతుందని నా అభిప్రాయం. రైట్ అండి రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకున్నందుకు. మరో కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీను ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీను గారు నమస్కారం, మాట్లాడండి. ఇది ఇప్పుడు జిల్లాలను డివైడ్ చేయడం వల్ల ఇప్పుడు ఒడిశా అట్లా చిన్న స్టేట్లు అయినా కానీ డివైడ్ చాలా డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, చాలా అందుబాటులోకి ఉంటది. అలాగే మన తెలంగాణ ఇట్లా 25 జిల్లాలు చేయడం వల్ల చాలా లాభం. అయితే ఒక చిన్న ఏంటంటే నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఈ రామన్నపేట అని ఏరియా ఉంది. ఆ ఏరియా అక్కడ ఉన్న పబ్లిక్ వసతులు లేక ఏం లేక అందరూ హైదరాబాద్ వస్తున్నారు. అట్లాంటి మధ్యలో ఉన్న రామన్నపేటను ఒక డిస్ట్రిక్ట్ గా చేస్తే అక్కడ సవలతులు పెరిగి అక్కడ పబ్లిక్ అక్కడనే స్థిరం ఉండి డెవలప్మెంట్ అవ్వడానికి అవసరం ఉంటుంది. ఇటు భువనగిరి కానీ అటు సూర్యాపేట కానీ అన్నిటికీ మధ్యలో ఉంటుంది. దానికి ఛాన్స్ ఇస్తే అట్లాంటి వాటికి ఇస్తే ఏంటంటే అక్కడ ప్రాంతంలో ఉన్న ఊరు జనం అంతా హైదరాబాద్ లో ఉన్నారు, అక్కడ డెవలప్మెంట్ అవుతుంది, అక్కడనే వెళ్ళిపోయి అక్కడే స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ రైట్ శ్రీను గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరో కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు, ఉపేంద్ర. నమస్కారం ఉపేంద్ర గారు, మాట్లాడండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు ఉపేందర్ అండి, నేను మహబూబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. వరంగల్ డిస్ట్రిక్ట్ మహబూబాద్ మేడం. మేడం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఇప్పుడు జనగామ ఎక్కువ దృష్టి పెడుతున్నారండి. యాక్చువల్లీ జనగామ వరంగల్ కు పెద్ద దూరం కాదండి, కానీ మహబూబాద్ కు వరంగల్ కు చాలా డిస్టెన్స్ అండి, 80 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. పరిపాలనకు చాలా ప్రజలకు చాలా దూరమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ముఖ్యమంత్రి మీ ద్వారా మేము కోరుతున్నామండి, జనగామని పక్కన పెట్టేసేసి, అంటే వాళ్ళ దృష్టిలో ఉంటిస్తే మాకు ప్రాబ్లం లేదు. ఒకటి ఏంటంటే మేము చాలా దూరంగా ఉన్నటువంటి మరి ఒక గిరిజన పెద్ద పార్లమెంటరీ మహబూబాద్ అండి, ఎక్కువ గిరిజనులు ఉన్నటువంటి పార్లమెంట్ ఉన్నదంటే ఓన్లీ మహబూబాదేనండి. అది మొత్తం దేశవ్యాప్తంగా మన కంట్రీలో మొత్తం ఎక్కువ గిరిజనులు ఉన్న కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ ఉన్నదంటే మహబూబాదే అండి. ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళు ఏమన్నారంటే గిరిజన తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేస్తారన్నారండి. యాక్చువల్లీ గ్రామ పంచాయతీ చేస్తారో చేయరో అది కష్టమే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి గిరిజనులకు ఒక జిల్లాగా ఇచ్చేసి వాళ్ళ యొక్క హామీలని వాళ్ళ యొక్క సంతృప్తిని పరచాలని కోరుకుంటూ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామండి. రైట్ ఉపేందర్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరో కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు, గోపాలరావు గారు సిరిసిల్ల నుంచి. గోపాలరావు గారు నమస్కారం, మాట్లాడండి. రైట్, కాల్ డ్రాప్ అయినట్లుంది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చాలా అవసరం. అధికారులు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఏ చిన్న పనైనా కూడా ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాలు కూడా పెరుగుతాయని చెప్పి కాలర్స్ తమ ఒపీనియన్ మనతో షేర్ చేసుకుంటున్నారు. మీరు కూడా వీకెండ్ వాయిసెస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. 9553586026 నెంబర్కి మీ ఫోన్ నెంబర్ అలాగే మీ ఫోటో మాకు వాట్సాప్లో పంపించండి. మేమే కాల్ చేసి మీ ఒపీనియన్ తెలుసుకుంటాం. లేకపోతే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ షోలో పార్టిసిపేట్ చేయండి. లేదంటే మీ అభిప్రాయాన్ని వీడియో రూపంలో కూడా తీసి మాకు వాట్సాప్ చేయండి. ఇక మరో కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు, గోపాల్ రెడ్డి గారు. నమస్కారం గోపాల్ రెడ్డి గారు, మాట్లాడండి. హలో మాట్లాడండి మేడం. టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి గోపాల్ రెడ్డి గారు, లేకపోతే డిస్కనెక్ట్ అయిపోతుంది. గద్వాల్ కాన్స్టిట్యూషన్ దాదాపు భారతీయ జనతా పార్టీ నుంచి బాగానే ఒత్తిడి చేస్తున్నాం మేడం సెంట్రల్ నుంచి. అయితే ఇప్పటి వరకు మా దగ్గర ఏముందంటే కృష్ణానది జూరాల ప్రాజెక్టు, ఏమి రైల్వే స్టేషన్, సబ్ కలెక్టర్ కార్యాలయం మేడం. నియరెస్ట్ 2 జిల్లాలు ఉన్నాయి. ఒకటి రాయచూర్ జిల్లా ఒకటి, కర్నూలు జిల్లా ఒకటి, 2 అదర్ స్టేట్స్. కమ్యూనికేషన్ కూడా అన్నిటికీ వసతులు సరిగ్గానే ఉన్నాయి ఏమ్మా. కాబట్టి మేము గౌరవనీయులైన కేసీఆర్ గారిని ఖచ్చితంగా గద్వాలని జిల్లా చేయమని కోరడం జరుగుతుంది. ఇంకోటి వాటర్ మా దగ్గర నుంచే కిందికి తీసుకుపోతున్నారు ఏమ్మా. జూరాల పాకాల అని కొత్తగా ఇప్పుడు పాకాల కొత్తగా స్టార్ట్ చేసిండ్రు. దాని ప్రాసెస్ కూడా మా దగ్గర నుంచి ఇప్పుడు జూరాల నుంచి కిందికి లిఫ్ట్ చేసుకుని అక్కడ వాటర్ వెళ్ళిపోతుంది ఏమ్మా. ఇంకోటి రైల్వే స్టేషన్ పెద్దది మా దగ్గర నుంచి. కమ్యూనికేషన్ ఎట్లుందంటే త్రూఅవుట్ మొత్తం ఇప్పుడు కర్ణాటక నుంచి కూడా మా ఒకటి ప్రాసెస్ కొత్తగా స్టార్ట్ అయింది, రైల్వే లైన్. అది కూడా స్టార్ట్ అయితే దాదాపు బాంబేకి వెళ్ళిపోవడానికి కానీ ఏమి ఇక్కడ వేరే అదర్ స్టేట్స్ కు వెళ్ళిపోవడానికి మంచి కమ్యూనికేషన్. కాబట్టి మాకు ఖచ్చితంగా జిల్లా ఇస్తే బాగుంటుందని మా ఒక్క
మా ఉద్దేశం. రైట్ గోపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి వీకెండ్ వాయిసెస్ లో పార్టిసిపేట్ చేసి మీ ఒపీనియన్ చెప్పినందుకు. మరో కాలర్ కరుణాకర్ ఫోన్ లైన్ లో ఉన్నారు మహబూబాబాద్ నుంచి. కరుణాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి మేడం. చెప్పండి కరుణాకర్ గారు. మహబూబాబాద్ ను కూడా జిల్లా చేయాలని సీఎం కేసీఆర్ గారికి మీరు వీళ్ళంతా మహబూబాను జిల్లా చేయాలని చాలా గట్టిగా ఉద్యమాలు చేస్తున్నామండి మేమందరము. ఇక్కడ కనుక మహబూబాను జిల్లా చేయకపోతే మరో వైఎస్ జగన్ గారు కానీ చాలా దాడి కనుక ఎట్లా జరిగాదో మళ్ళీ మహబూబాద్ లో ఈ జిల్లా చేయకపోతే మాత్రం మళ్ళీ సేమ్ అలాంటి ఉధృతాలు జారిస్తాయండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహబూబాద్ ను ఒక జిల్లా చేయాలని మేము మీ హెచ్ఎండి ద్వారా కేసీఆర్ గారిని కోరుతున్నామండి. మీరు కూడా మా అభిప్రాయాన్ని కేసీఆర్ అని ఈ గవర్నమెంట్ కానీ తెలియజేస్తారని కోరుకుంటానండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ లైన్ లో జాయిన్ అయినందుకు. మరో కాలర్ ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు భువనగిరి నుంచి మోహన్ రెడ్డి గారు. నమస్కారం మోహన్ రెడ్డి గారు, మాట్లాడండి. పేరు మురళీ వీర మనోహర్ రెడ్డి మేడం. చెప్పండి. నమస్కారం అండి. భువనగిరి మండల్ మనవరపంపు గ్రామం నుంచి వస్తున్నాను. మాట్లాడండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఇచ్చారు కదా, దాని వల్ల ప్రజలకు కానీ ఒక జిల్లాలో అయితే మరి డిస్టిక్ కొద్దిగా దూరం ఉంటది కాబట్టి అతి దగ్గరలో ఉంటే అదే కాకుండా ఇంకా భూమి డిమాండ్లు కానీ వాటర్ సోర్సెస్ కానీ అది ఆఫీసులు కానీ హెడ్ కలెక్టర్ చాలా విధాల లాభం ఉంటుందండి. కొత్త జిల్లాలో కొంచెం తొందరగా ఏర్పడిన ప్రజలకు అన్ని వసతుల ద్వారా వాళ్ళకు అభిప్రాయం కానీ కొంచెం వెసులుబాటు కానీ కొంచెం చాలా బాగుంటుందని మేము తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా మా ఒక్క జిల్లా కాకుండా ప్రతి జిల్లాలో తొందర దగ్గర అయినట్టయితే ఇంకా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఏర్పడితే ఎలా బంగారు తెలంగాణలో సాధ్యమవుతుందో కొత్త జిల్లాలో ఇట్లా అయితే అలాగే మంచిగా అవుతుందని మా అభిప్రాయం మేడం. కొత్త జిల్లా ఏర్పడి మా యొక్క అభిప్రాయం. రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరో కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు నిజామాబాద్ నుంచి శ్రీను. శ్రీను నమస్కారం, మాట్లాడండి. హలో మేడం, ఇది మద్నూరు జిల్లా కావాలని ఏదో కోరుకుంటున్నారు మేడం. అది లాస్ట్ బార్డరు మహారాష్ట్ర బార్డర్ అన్నట్టు దెగ్లూరు మద్నూరు జిల్లా. ఓకే, మద్నూరు జిల్లా కావాలని అనుకుంటున్నారు మేడం. ఓకే ఓకే, సరే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎట్లా అంటే నిజాం సార్కి జర కష్టం అవుతుంది అన్నట్టు అట్లా మద్నూరు జిల్లా కావాలని అనుకుంటున్నారు మేడం. ఓకే, అక్కడ ఏమైనా ఆందోళన చేస్తున్నారండి ఎవరైనా ఒక సంఘాలుగా ఏర్పడి జిల్లా చేయాలి అని అంటారు మేడం. ఇది నిజామాబాద్ కు నారాయణఖేడ్ కు జర కష్టం అవుతుంది అన్నట్టు, బస్సులు రాక ఇట్లా చాలా కష్టం అవుతుంది అన్నట్టు. అంటే ఇంతకుముందుకు రైలు పాటలు అవుతుందని అనుకున్నాను మేడం. అనుకుంటే అది అసలు పిట్లంకు కానే లేదు, మద్నూరు జిల్లా కావాలని అనుకుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరో కాలర్ గంగిరెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం గంగిరెడ్డి గారు, మాట్లాడండి. నమస్కారం మేడం, నేను మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నుంచి మాట్లాడుతున్నా. మాట్లాడండి. మేడం, మేము షాద్ నగర్ హైదరాబాద్ కి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ షాద్ నగర్ ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్నది. ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతున్నది. ఆ తర్వాత ఇక్కడ నుంచి అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రైల్వే స్టేషన్ ఉన్నది. మరి హైదరాబాద్ మీద బర్డెన్ తగ్గించాలని కేసీఆర్ గారు అనుకుంటున్నప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి షాద్ నగర్ కనుక జిల్లా కేంద్రం చేసినట్లయితే ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఇక్కడ భూములు కూడా అందుబాటులో ఉన్నాయి, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా భూములు అందుబాటులో ఉన్నాయి. మరి ఇలాంటి సౌకర్యాలు ఉన్నటువంటి షాద్ నగర్ లాంటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేసినట్లయితే హైదరాబాద్ మీద బర్డెన్ తగ్గించడానికి వీలుంటుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం మేడం. మరి ఈ రకంగా కనుక చేసినట్లయితే ప్రజలకు సౌకర్యం కలిగి మన తెలంగాణ బంగారు తెలంగాణగా మారడానికి వీలవుతుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వీకెండ్ వాయిసెస్ లో మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. మరో కాలర్ ఖమ్మం నుంచి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం, మాట్లాడండి. చెప్పండి. ఖమ్మం జిల్లాలో 2 జిల్లాలు చేయడం నిజంగా అభినందించిన విషయం మేడం. ఎందుకంటే జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన. హలో చెప్పండి వింటున్నాం. జిల్లాల ఏర్పాటు అనేది నిజంగా హర్షించే విషయం మేడం. ఎందుకంటే
కొత్త జిల్లాలు ఏర్పడితే పరిపాలన సౌలభ్యం కానీ ఏదైనా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఖమ్మం జిల్లాలో ప్రజలు చూస్తే మనం ఖచ్చితంగా కొత్తడం అనేది అన్ని ప్రాంతాలకు సెంటర్ ఆఫ్ ది మేడం. అది ఏ రకంగా చూసినా ఇండస్ట్రియల్ గా చూసినా లేకపోతే ఏ రకంగా చూసినా ఖమ్మం తర్వాత అంత స్థాయిలో వాళ్ళు కొంత అభివృద్ధి చెందిన ప్రాంతం అయితే కొత్తగూడెం మేడం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రాంత ప్రజలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, కొత్తగానే బలంగా కోరుకుంటున్నారు అన్నమాట ఇలా చేయాలని చెప్పేసి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హైదరాబాద్ నుంచి శారద ఫోన్ లైన్ లో ఉన్నారు. శారద గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే మేడం గారు. చెప్పండి. మేము వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నామండి. స్వస్థలం వచ్చేసేసి మహబూబ్ నగర్ జిల్లానండి. మాకు వచ్చేసి 90 కిలోమీటర్ల రేడియస్ లో హైదరాబాద్ లో ఉంటామండి. ఇప్పుడు 67 ఏళ్ల స్వతంత్రము మనకు వచ్చిన ఈ సందర్భంలో కూడా మా జిల్లా నుంచి దాదాపుగా ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, సెంట్రల్ మినిస్టర్లు గాని చాలా పెద్ద మొత్తంలో వివిధ ప్రభుత్వాలలో కూడా పనిచేశారండి. కాకపోతే మరి మా జిల్లాలో ఎందుకు ఇంత కరువు ఉంది, మరి మా దగ్గర ఎందుకు ఇంత వలసలు ఉన్నాయి, ఎవరు వస్తే వాళ్ళంతా కూడా మా జిల్లాని దత్తత తీసుకుంటారు. కానీ మాకు మాత్రం ఇంతవరకు ఒరిగింది ఏమి లేదు, చేసింది ఏం లేదండి. మరి గత ప్రభుత్వాల యొక్క వైఫల్యం అనాలా లేదా ఉమ్మడి ప్రభుత్వాల భాగంలో ఆంధ్ర తెలంగాణ కలుస్తున్న నేపథ్యంలో అనాలో తెలియదు. కానీ మొత్తానికి అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ హైదరాబాద్ లో మాత్రమే కేంద్రీకరించి వాళ్ళు స్వలాభం కోసం పనిచేశారండి. ఈ మధ్యలో మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చేసిన ఈ సందర్భంలో ఈ కొన్ని రోజులుగా మనకు హరీష్ రావు గారు పర్యటన చేసిన ఈ సందర్భం లోపల మాకు ఎత్తిపోతల సందర్భంగా, ప్రాజెక్టుల సందర్భంగా ఇప్పుడు నిన్న వచ్చినటువంటి ఒక కర్ణాటక ప్రభుత్వం నుంచి 1 TMC మనకు విడుదల చేస్తున్నట్లుగా వచ్చింది. మరి ఇప్పుడైనా కూడా స్వార్థపూరిత రాజకీయాలను వదిలేసుకొని ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. సాగునీటి ప్రాజెక్టులు ఎవరు పనిచేయకుండా అలసత్వం ప్రదర్శించినా వాళ్ళని మొత్తం డిస్మిస్ చేయడమో లేకపోతే అక్కడ నుంచి మార్చడమో చేస్తామని హరీష్ రావు గారు చెప్పారు. అది మేము స్వాగతిస్తున్నాము. కనీసం ఇప్పుడైనా బంగారు తెలంగాణలో భాగంగా మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా కలిసి మా జిల్లాని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము బయట నుంచి అబ్జర్వ్ చేస్తూ, నేను ఒక సోషల్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఉండి చాలా సార్లు మదనపడుతున్నానండి. ఆడపిల్లల్ని చంపేస్తున్నారు, వలసలు వెళ్ళిపోతున్నారు, చాలా అదిగా ఉంది. ఇప్పుడైనా కూడా ఇప్పుడు 2 నాగర్ కర్నూలు వనపర్తిని చేస్తామంటున్నారు. కానీ అలాగే గద్వాలు, షాద్నగర్ కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే అతిపెద్ద జిల్లా కాబట్టి ఎంత వికేంద్రీకరణ చేస్తే అంత ఇదిగా ఉద్యోగాలు పెరుగుతాయి, వలసలు ఆగిపోతాయి. అక్కడ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చి అక్కడ నిఘా పెట్టడం జరుగుతుంది, ప్రతి పని కూడా చేసుకోవడం అవుతుంది, కార్యాలయాలు పెరుగుతాయండి. కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిందిగా మన HMTV ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ శారద గారు, ఫోన్ లైన్ లో మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. ఇప్పుడు ఒక వాట్సాప్ వీడియో చూద్దాం. జిల్లాల పునర్విభజన అన్న సందర్భంలో ప్రజానికానికి పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా కేంద్రానికి ప్రజలు రావడం కోసం తక్కువ 50 కిలోమీటర్ల పరిధి ఉండే విధంగా జిల్లాల పునర్విభజన జరగాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఇది విడిపోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని ఆశిస్తున్నాం. మేము ఎక్కడో దూరంగా ఉన్న గవర్నమెంట్ హెడ్ ఆఫీసు మాకు దగ్గరలో వస్తుంది. రెవెన్యూ, వ్యవసాయం, అలాగే కొత్త ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ మా జిల్లాలకి దగ్గరలో వస్తాయి. అన్నీ పెద్ద రైట్. కొత్త జిల్లాల ఏర్పాటు బంగారు తెలంగాణకు బాట అవుతుందా అనేది ఇవాల్టి వీకెండ్ వాయిసెస్ టాపిక్. రకరకాల ఒపీనియన్స్ మనం చూసాం. ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకే ఒపీనియన్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏకాభిప్రాయం ఉంది ఈ విషయంలో. ప్రభుత్వం మొత్తం 10 జిల్లాలే కాకుండా వికేంద్రీకరణ ద్వారా జిల్లాలను ఇంకా పెంచడం ద్వారా బంగారు తెలంగాణకి ఖచ్చితంగా బాటలు పడతాయి. అధికారుల్లో ఖచ్చితత్వం వస్తుంది, ఉద్యోగాలు పెరుగుతాయి, రకరకాల సదుపాయాలు ఉంటాయి, అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉంటారు, పరిపాలన చక్కగా సాగుతుందని చెప్పి ప్రజలు ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి వీకెండ్ వాయిసెస్. నెక్స్ట్ వీక్ మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు HMTV.